ఏంటి ఎలా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మేము ఎప్పటి నుంచో ఊపు మీద ఉన్నాము. పొద్దున జరగబోయేది కులాల మధ్య యుద్ధం కాదు, ఫ్లాష్ వార్. పేదవాడు ఒకవైపున, పెత్తందారి మరోవైపున. విశాఖపట్నం అనేది కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి. మీరు ఋషికొండనన్నా లేకపోతే ఇంకో వ్యవహారం అన్నా ఏదన్నా కూడా సో దస్పల్లా వ్యవహారం అనేది కూడా చాలా రచ్చకెక్కింది ఆ రోజున. సో ఇప్పటికీ ఆ విషయం మాట్లాడుతూనే ఉంది ప్రతిపక్షం. ఒకటి చెప్పాలి, మీ ద్వారా ప్రజలు కూడా చెప్తా. ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక లేదా కొన్ని ఛానల్స్, అంటే మీ ఛానల్ ద్వారా ఆ ఛానల్ పేర్లు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ పర్లేదు, ఏముంది, ఈ పత్రికలు వీటికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ తల్లిపాలు తాగి రొమ్ముగుద్దేటువంటి రకం, అందుకంటే ఘోరం అన్యాయం ఉండదు ఇంకోటి. విశాఖలో గత 5 ఏళ్లుగా ఎక్కడా కూడా భూ కబ్జాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జరగలేదా? ఏదన్నా గుండె మీద చేసుకుని చెప్పండి. గుండెల మీద చేసుకుని చెప్తున్నా, రుజువు చేయమనండి, చూపించమనండి. ఇదిగో పలానా సర్వే నంబరు, అందులో దొరికినటువంటి వారందరినీ కూడా లోపలేస్తాం. జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది? ఎక్కడ వచ్చింది గడ్డు పరిస్థితులు వచ్చాయని చెప్పేవారు కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మీరు అత్యంత సన్నిహితులు. వైజాగ్ని మీరు రాజధానిగా ఇప్పటికీ ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు? ఒక రాజకీయ పరమైనటువంటి అంశంగా దయచేసి చూడొద్దు. హైదరాబాద్ లాంటి నగరాలతో పోటీ పడేటువంటి శక్తి ఉన్నటువంటి నగరం కానీ, బహుశా నాకు తెలిసి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం. అమరావతిని ఏదో రకంగా పక్కన పెట్టాలని వైజాగ్ని మీరు ఎందుకు జస్టిఫికేషన్ ఉంది కదా. ఈ బాత్రూంలో మీరు స్నానం చేస్తుంటే పక్క బాత్రూంలో స్నానం చేసినట్టు సౌండ్ వినిపిస్తుంటదండి. అందులో 151 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం 5 or -5. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేది ఏంటంటే, మనం చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతిపక్షాల వేస్తున్న బాణాలని కొంచెం ఎల్లో మీడియానో లేకపోతే ఇంకో మీడియానో ఫాలో అయ్యేటువంటి వారికి ఏంటంటే, వారికి ప్రభుత్వాలతో పని ఉండదు సహజంగా. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, మా ప్రభుత్వాన్ని కానీ, మా పార్టీని కానీ అభిమానించేటువంటి వ్యక్తులు ఏ రకంగా ఉంటారు అనేటువంటి దానికి సిద్ధం సభలో ఒక ఉదాహరణగా నేనైతే చెప్పగలుగుతాను. టైమ్స్ నౌనో, ఇండియా టుడేనో లేకపోతే ఏవైనా ఆంధ్రజ్యోతినో టీవీనో నమ్ముకున్నటువంటి పరిస్థితులు లేము. మేము ఉన్నది ప్రజలు నమ్ముకొని ఉన్నాం. మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అసలు? ఎందుకు జరగలేదు? ఈరోజు అనకాపల్లి కొత్త జిల్లా ఏర్పాటు చేసి అనకాపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తాం. మీ మీద అన్ని ఆరోపణలు ఎందుకు చేస్తుంది? ఎవరు చేశారు? నిన్న లోకేష్ గారు చేశారు కదా. ఇప్పుడు లోకేష్ నిన్న ఏదైతే నా మీద ఆరోపణలు చేశాడో ఆ ఛాలెంజ్ ఇస్తున్నా. నాకు ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ తీసుకొని వచ్చి అందులో 10% నాకు ఇచ్చి మిగిలిన తీసుకోమనండి. ఈ 600 ఎకరాలు ఎక్కడ మీ చేతికి? గతంలో పవన్ కళ్యాణ్ గారు నా మీద చేసినటువంటి ఆరోపణ. నియోజకవర్గానికి సంబంధించి మిమ్మల్ని మళ్ళీ ఆ నియోజకవర్గానికి నామినేట్ చేయడంలో కొంచెం ఇబ్బంది. ఏ నాయకుడి కన్నా ఇన్ని కాన్స్టిట్యున్సీల్లో అమర్కి పోటీ చేస్తాడా అన్నటువంటిది ఏదైతే న్యూస్ వచ్చిందో, అలాగే ఇంకొక లీడర్ పేరు చెప్పండి. గుణమి చేసుకుని చెప్పండి. నిజంగా నా హయాంలో నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇన్ని 100 కోట్లు నేను తీసుకురాగలిగాను. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 22 మాసాలుగా నేను మంత్రిగా ఉన్నటువంటి క్రమంలో దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు